రైట్. అందరికీ నమస్కారం. నా పేరు గరచిన్నారావు. టుడేస్ ద గ్రేట్ డే. సో ఈరోజు ఆ, మీకు ఆల్రెడీ చెప్పాను, న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని మార్పులు చేర్పులు చేసామని చెప్పాము. మార్పులు చేర్పుల్లో మొట్టమొదటి మార్పు ఏంటంటే, సో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకి అప్రిషియేషన్ ఎవరిడే ఉంటుంది. మినిమం 200 బీ చేసిన 100 బీ చేసిన ఉంటుందని చెప్పాను. సో నిన్నటి రోజు మరి బాగా హార్డ్ వర్క్ చేసి సో క్లోజింగ్ చేశారనమాట లేనా మేడం టీం నుంచి. సో నాకు 3 పేమెంట్స్ ఇప్పుడు పంపించారు. సో 600 అబౌవ్ అయి ఉండొచ్చు బహుశా. సో ఒకసారి ఆమె కోసం అండ్ మీరా మేడం, బాబా జాన్సన్ కోసం, వాళ్ళ టీం కోసం ఒకసారి బిగ్ క్లాప్స్. బిగ్ క్లాప్. Congratulations and celebration when I tell everyone that you're in love. సో రైట్, వెల్కమ్ లేనా. లేనా చెల్లి వెల్కమ్. చెప్పండి ఎవరెవరు జో ఎంతెంత బిగ్ మాగురు చేస్తారు? చెప్పండి. జో బాబా మాగురుజీ గుడ్ మార్నింగ్ మాగురుజీ. గురించి కూడా ఐడెంటిఫై చేశాడు. రైట్, నో ప్రాబ్లం. ఎస్ చెప్పండి మ్యామ్. చెప్పండి. మాగురుజీ మీరా మేడం కింద మాగురుజీ 610 బీవీస్ అనేది క్లోజ్ అయింది మాగురుజీ, సీను సార్ తరఫున మాగురుజీ. రైట్, చూడొచ్చు. ఒక ప్రెషర్ లీడర్ ఆయన. థ్యాంక్ యూ. ప్రెషర్ లీడర్ 610 బీబీ క్లోజ్ చేశారు. 610 బీబీ, వా, గ్రేట్ 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 అనమాట. సో మీరా మేడం అండ్ బాబా జాన్ సార్ కోసం కూడా బిగ్ క్లాప్స్ అనమాట. ఎందుకంటే మెయిన్ గా వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకే అప్రిషియేషన్ దొరకాలి. సో మీరా మేడం, బాబా జాన్ సార్ అండ్ సీను సార్, వాళ్ళ ముగ్గురి కోసం బిగ్ క్లాప్. బిగ్ క్లాప్, సూపర్, రైట్. సో చూడొచ్చు, నిన్న పెద్దిల్ శ్రీనివాస్ గురించి కూడా చూసి ఫొటోస్ పెట్టేశారు. అంటే అప్రిషియేషన్ అనేది ప్రౌడ్ ఆఫ్ యూ అని, కంగ్రాచులేషన్ అని, ఇలాంటివి పెడుతూ ఉన్నాడు పెద్దిల్ శ్రీనివాస్. క్లియర్. అంటే మనం వర్క్ చేస్తుంటే పెద్ద పెద్ద అప్లయన్స్ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అప్లయన్స్ కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు. సో రైట్, వెల్కమ్ బాబా జాన్ సార్ అండ్ మీరా మేడం, వెల్కమ్ లెజెండ్స్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ మీ బ్లెస్సింగ్ మా గురుజీ. సీను సారు కమిట్మెంట్ తీసుకున్నారు మా గురుజీ, టార్గెట్ అవ్వాలనేసి. తర్వాత సార్ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా కమిట్మెంట్ తీసుకున్నారు మా గురుజీ. గోవింద్ సారు, మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన సారు. సో ముగ్గురు ఈసారి అవ్వాలని మా గురుజీ, తక్కువ టైం ఉన్నా కానీ అవుతామని కమిట్మెంట్ తీసుకున్నారు మా గురుజీ. తప్పకుండా వాళ్ళ దగ్గర చేపిస్తాను మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గ్రేట్ గురుజీ, ఈ గ్రేట్ అవకాశం ఇచ్చిన. గ్రేట్ అనమాట. సో పేమెంట్ స్లిప్లు ఖచ్చితంగా వస్తేనే కూడా అప్రిషియేషన్ కూడా ఉండేదని చెప్పాను. సో దాని తగ్గట్టుగానే లేనా మేడము నిన్న అంటే పేమెంట్లు కొట్టించేటట్టున్నారు. మీరా మేడం, బాబా జాన్ సార్ కొట్టించారు కాబట్టి ఇప్పుడు నేను అప్రిషియేషన్ కూడా చేస్తాను. ఇది చూడండి, ఎవ్రీడే మార్నింగ్ నాకు ఇలా పేమెంట్స్ ఇప్పుడు రావాలి. మార్నింగ్ లోపే కావాలి, జూన్ లోపే కావాలి. ఇదిగో చూడండి, ఎప్పుడో పేమెంట్ 17,900. ఇది ఒక పేమెంట్ స్లిప్. ఇది 17,900. ఇది రెండోది. 20,598 మూడోది. 3 పేమెంట్ స్లిప్లు. 31 తారీఖు, 31 తారీఖు, 31 తారీఖు. 31 తారీఖు క్లోజింగ్స్ అయిపోయిన వెంటనే పేమెంట్ స్లిప్ కూడా కొట్టి పంపించారు కాబట్టి సో వీరికి మనం ఇలా అప్రిషియేట్ చేస్తాము. సో నిన్న నాకు బాబాజాన్ సార్ మాట్లాడుతూ ఫోన్ చేస్తూ చెప్తున్నాడు, సో ఖచ్చితంగా గురించి నా రెస్పాన్సిబిలిటీతో నేను 5 మెంబర్స్ కాంటెస్ట్ చేపిస్తాను, నేను మీరా మేడం ఇద్దరు కూడా కలిసి అంటున్నాడు. నిన్న బాబాజాన్ సార్ కూడా చెప్పాము సలహా. సో ఇంతకుముందు 2 టైమ్స్ ఛాంపియన్ ట్రోఫీ వచ్చినప్పుడు ఖమ్మం టీం కి గోల్డ్ లెవెల్లో కంపారిజన్ చేసి డివైడ్ చేసి ఇచ్చాం. అంటే ఖమ్మం టీము విన్నర్స్, ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్యం అనో లేకపోతే అప్పుడు మీరా మేడం, బాబాజాన్ అనో, అక్కడ నరసింహను, అట్లా ముగ్గురుగా డివైడ్ చేసి 3 టీములుగా డివైడ్ చేసి అప్పుడు వచ్చాం ఛాంపియన్ ట్రోఫీకి అవార్డు. వాస్తవానికి ఆ 2 సార్లు ఖమ్మం టీం తీసుకున్న 2 సార్లు కూడా పల్మనేట్ టీం కంబైన్ చేస్తే ఎక్కువ ఉంది. కంబైన్డ్ గా చూసినప్పుడు రేపల్లెలు తీసుకున్నప్పుడు కూడా పల్మనేట్ టీం మొత్తం 4 బ్యాచ్ కలిపి చూసినప్పుడు, కంబైన్ చూసినప్పుడు వాళ్ళ కాంటెస్ట్ హెచ్ఓస్ ఎక్కువ కౌంట్ ఉంటారు. బట్ నేను యాజ్ పర్ రూల్ ప్రకారం నేను పెట్టిన రూల్ అప్పట్లో ఏంటంటే లెవెల్స్, ఏ లెవెల్ లీడర్ అయితే ఆ లెవెల్ లీడర్తో కంపారిజన్ అని చెప్పేసి బాబాజీని అడిగాడు పోయినసారి ఛాంపియన్ ట్రోఫీ ఇస్తున్నప్పుడు కూడా. నాకు చెప్తే వెళ్ళలేదు, నరేష్ గురించి కూడా అడిగాడట. సో గురించి మా టీంలో ఎక్కువ మంది వచ్చి వస్తున్నారు గురించి మాకు ఇవ్వట్లేదు గురించి అని. నేను నా కాడికి వచ్చి నరేష్ గురించి అడిగితే ఇది చెప్పాను, గురించి నేను గోల్డ్ లెవెల్లో కంపారిజన్ చేశాను, లేనా మేడం అప్పటికే టోపాజ్లో ఉంది, సో ఎవరికి వాళ్ళు చెప్పండి అన్న. ఆ, నరేష్ గురించి అన్నాడు, లేట్ టైగర్ మాట పెట్టకూడదు అన్నాడు.
సరే గురుజీ ఈసారి నుంచి అట్లా పెట్టాం, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఈసారి నుంచి అదే చేయండి అన్న. సో అప్పుడు సార్కి ఇచ్చేసాము. నెక్స్ట్ టైం నుంచి అట్లా చేయలే. ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఏం చేసాము అప్పటి నుంచి, లెవెల్స్ బట్టి కాదు, టీమ్ ఏరియా బట్టి అని చెప్పేసి అప్పుడు నేను మేడం కూడా చెప్పేసాం, టోపాజ్ లెవెల్లో నీకు ఇచ్చామమ్మా ఛాన్స్. సో పోయినసారి 2 సార్లు మాకు రావాల్సింది అంటున్నారు కదా, సరే ఈసారి చూపించండి అన్నాను. సో ఈసారి చూపించినప్పుడు కూడా ఈసారి పర్ఫార్మెన్స్ లో కూడా వీక్ గానే చేశారు. బట్ ఇప్పుడు కాంటెస్ట్ ఎక్స్టెండ్ అయినాక కంప్లైంట్ పెడుతున్నారు. నిన్న చెప్తున్నాడు ఖచ్చితంగా ఈసారి మాకు చాంపియన్ ట్రోఫీ కూడా మేము కొడతాం గురించి అన్నాడు. అంటే నెగ్లిజెన్సీ చేస్తే ఆ, కుందేలు తాబేలు కదనమాట. కుందేలు పరిగెత్తుతూ వెళ్ళిన కుందేలు తాబేలు చేతిలో ఓడిపోయింది. అది ఒకప్పుడు ఆ పర్మనెంట్ టీం కుందేలుగా పరిగెత్తేది, తాబేలు చేతులు అంటే ఖమ్మం టీంలో ఓడిపోయింది. సో ఇప్పుడు కుందేలు ఎవరంటే ఖమ్మం టీం. ఖమ్మం టీం మేము పరిగెడుతున్నాం కానీ ఆలోచిస్తే తాబేలు లాగా పర్మనెంట్ టీం వచ్చేస్తుంది. అంటే ఓడల బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి కదా. కాబట్టి ఉన్న వాస్తవాలు ఏదైతే ఉన్నాయో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కుందేలుగా మేము పరిగెత్తాము, మాకు అచీవ్మెంట్లు వచ్చినాయి, మా దగ్గర సక్సెస్ అయిపోతున్నారు, అందరూ ఎవరు చేసుకుంటారని కానీ నెగ్లిజెన్స్ చేస్తే మళ్ళీ 24 రోజుల తర్వాత ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయిపోతాయి. ఈసారి చాంపియన్ ట్రోఫీ పోటీలో లీనా మేడం లెఫ్ట్ రైట్ టోటల్ ఉన్నారు. అంటే ఆమె టోపాజ్ లెవెల్తో కాంపిటీషన్ అనమాట. ఇంతకుముందు గోల్డ్ మెడల్తో కాంపిటీషన్లు పెట్టేవాళ్ళం. సో ఇప్పుడు నరేష్ గురించి మార్చాడు కాబట్టి మార్చిన దాని ప్రకారం మీకు అట్లానే మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తాం. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళది అటు టీము, మాకు శ్రీనివాస్ గారిది లెఫ్ట్ టీము రైట్ టీము సపరేట్ అయిన మాకెట్ ఇస్తారంటే నేనేం చేయలేదు. శ్రీనివాస్ గారు మీకు కూడా చెప్తున్నా, ఓకేనా. సో జూమ్స్ వైజ్ గా డివైడ్ చేశారు కాబట్టి, సో నన్ను తప్పుగా అనుకోకూడదు కాబట్టి నరేష్ గురించి ఏదైతే చెప్పాడో సో అదే మీకు చెప్తున్నాను. ఓకే, ఈసారి పోటీలో పర్మనెంట్ టీం లెఫ్ట్ రైట్ టీం మొత్తం ఉందన్నమాట. రేపటి టీం మాదరాస్ టీం ఉంది, లెఫ్ట్ రైట్ టీం. మల్లికాన్ సార్ సపరేటే. సో అంటే మిగతా టీంలో చిన్న చిన్న టీంలే, బట్ వీళ్ళది పెద్ద టీం. అంటే వీళ్ళు టోపాది లెవెల్లో ఒకళ్ళే ఉన్నారు పోటీలో. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ తీసుకున్నారు. సో కాబట్టి మాకు ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కదా, చాంపియన్ ట్రోఫీ మాదే కదా అనే ఊహల్లో మాత్రం ఉండకండి ఎవరు కూడా. ఖమ్మం టీం కూడా ఊహల్లో ఉండకండి. ఎందుకంటే ఆ ఊహల్లో ఉంటే ఏమైందో మళ్ళీ తర్వాత నేనేం చేయలేను. ఎందుకంటే ఉన్న వాస్తవాలు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సరే అండి, వెల్కమ్ మిస్టర్ బాబాజాన్ సార్. కమిట్మెంట్ తీసుకున్న లీడర్ అనమాట బాబాజాన్ సార్. కమిట్మెంట్ అనేది ఒక వ్యక్తి తీసుకుంటే ఎలా ఉండిందో చేసి చూపిస్తున్నాడు బాబాజాన్ సార్. జాబ్ మానేసేసి ఆ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకున్నాడు. గ్రేట్. ఈసారి కాంటెస్ట్ హెచ్ఓవర్లో మరి 5 హెచ్ఓవర్స్లో 3 అయితే దగ్గర దగ్గర ఉన్నారు. నేను చూశాను బాబాయ్ సార్ యొక్క ఐడీలు స్క్రీన్ షాట్లో ఓపెన్ చూశాను. సో మరి 3 అయితే దగ్గర దగ్గర ఉన్నారు. సో ఇంకో 2 కూడా 5 కన్ఫర్మ్ అవుతారు అంటాడు. నేను చెప్పాను, నువ్వు ఒక్కడే 5 చేస్తే నువ్వు మీరా మేడం కలిసి లీనా మేడంకి వెళ్ళి ఇంకొక 5 జరిగినట్టే చాంపియన్ ట్రోఫీ మీదే అయితేగా, మీకు ఎవరు పోటీ ఉండరు అని కూడా చెప్పాను. 10 అయితే ఇంకెవరు ఉండరు. సో మరి చూద్దాం ఏమైందో. నేనైతే ఎవరైతే కష్టపడతారో వాళ్ళే గెలవాలని కోరుకుంటాను. ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అని నాకేముండదు. గెలిచిన వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు సన్మానాలు. సో పెద్ద శ్రీనివాస్ గురించి చూశారు కదా మనం లాస్ట్ టైం ఎలా చేశారు, సింహాసనం మీద కూర్చోబెట్టి ఎలా చేశారు. అంతకు మించి ఉండబోతుంది ఈసారి. క్లియర్. 24వ తారీఖు మనకు టార్గెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ 2 days లో విజయవాడలో మళ్ళీ అలానే ఉండబోతుంది. అది నరేష్ మధ్య ఆర్గనైజ్ చేస్తాడు. అది కూడా చాంపియన్ ట్రోఫీ కూడా చాలా బాగుంటుంది. సరే అండి, వెల్కమ్ మిస్టర్ బాబా చేస్తారు. వెల్కమ్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. అవకాశం ఇచ్చినందుకు గురుజీ. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినానో దానికి ఫుల్ఫిల్ చేస్తాను గురుజీ, ఖచ్చితంగా గురుజీ. మీ బ్లెస్సింగ్ తో మీ గైడ్ లైన్స్ లో ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి చూపిస్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ ఈ అవకాశం ఇచ్చింది. చెప్పండి, కాంటాక్ట్స్ గురించి కూడా నిన్న మాతో చెప్పారు కదా, ఆ విషయాలు చెప్పండి. ఖచ్చితంగా గురుజీ, అదే గురుజీ. 5 మెంబర్స్ ఉన్నాం గురుజీ. ఖచ్చితంగా 5 మెంబర్స్ కంప్లీట్ చేసి చూపిస్తాను గురుజీ. గ్రేట్ గ్రేట్. ఖచ్చితంగా ఒక లీడర్ అనుకుంటే 5గురు విన్ చేపిస్తున్నా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లాటినం అబౌవ్ లీడర్ కనీసం ఒక్కరిని విన్ చేయించవచ్చు. ఒక్కరిని ఒక లీడర్ కమిట్మెంట్ తీసుకుని 5గురు చేపిస్తానన్నప్పుడు ఒక్కరైనా కమిట్మెంట్ తీసుకొని చేయించవచ్చు. గ్రేట్ బాబా చేస్తారు. కంగ్రాచులేషన్ గారు. ఎవ్రీడే ఇలానే మీ పేరు ఓకేనా. 600 బీబీ ఎవ్రీడే వచ్చిందంటే ఎవ్రీడే మీకు అప్లయన్స్ లో ఉన్న వర్క్ లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడండి సార్ ఇదే మాదిరిగా. ఓకేనా. 600 బీబీ ఎవరి కింద అయితే. సో న్యూ ఇయర్ నుంచి ఇది ఒక స్పెషల్ వచ్చింది అనమాట.
రైట్. శ్రీను సార్కి ఆ, వాళ్ళు ఉన్నాడా? ఎస్ మా గురుజీ, సురేఖ అనే పేర్లు ఉన్నాయి. సురేఖ రైట్. అసోసియేషన్ అయిన లీడర్ అనమాట. సురేఖ అనే పేరు మీద వచ్చింది. అన్నిటి చేసి ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడమని చెప్పారు. సో మనం లంచ్ క్వాలిఫైడ్ అయినప్పుడు నరేష్ గురించి చెప్పాడు, టైగర్ ఈ వ్యక్తి చాలా బాగా చేస్తాడు. లీనా మేడం గురించి చెప్పాడు, మీరా మేడం బాబు గారు చెప్పాడు. సో ఖచ్చితంగా ఆ వ్యక్తిని మంచి పొజిషన్, మంచి టాప్ లో తీసుకెళ్ళాలని అన్నారు. సో అదే మాదిరిగా ఫోకస్ చేసి ఆ వ్యక్తి మీద ఫోకస్ చేశారు. సో గ్రేట్ అనమాట. పోయినసారి స్లాబ్ 2 కూడా అయ్యాడు. మళ్ళీ ఒక రోజులోనే 3 డిగ్రీలు అంటే ఈ న్యూ ఇయర్ లో స్లాబ్ 3 కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే రైట్. సిను సార్ వెల్కమ్ టైగర్. సిను సార్ కోసం బిగ్ క్లాప్స్, కంగ్రాచులేషన్. సార్ అడ్మిట్ చేసుకుంటా టైగర్, నాకు నువ్వు ఎక్కడున్నా తెలియదు. సో లేదనుకుంటా చెల్లి, ఒకసారి చూసుకోండి. ఉన్నారు మా గురూజీ. ఉన్నారా? శ్రీను సార్ అన్మిట్ చేసుకో. సిను సార్ అడ్మిట్ చేసుకో. ఉతుకండి. రైట్. సిను సార్ వెల్కమ్ లెజెండ్. సురేఖ అంటే వాళ్ళ మేడం గారండి. అవును మా గురుజీ. సార్ రైట్. సురేఖ మేడం శ్రీను మీరే సార్ మాట్లాడండి. మాట్లాడండి. సో ఇవ్వండి, అతనికి ఫోటో పెడదాము. ఎస్ మా గోల్డ్ మెడల్ అవార్డు 600 గోల్డ్ మెడల్ అవార్డు పెట్టేద్దాం. ఓకే మేడం. ఓకే మా గురుజీ. అంటే ఈ రోజు కూడా ఉన్నాయి మా గురుజీ డీటెయిల్స్. రైట్. అదైనాక వాళ్ళు ముగ్గురికి ఇద్దామన్నా గురుజీ. సరే సరే. ముగ్గురు చూస్తాను. కంగ్రాచులేషన్ చెల్లి. సార్ కొంచెం మొహమాటం మా గురుజీ మాట్లాడేకి. ఓకే, అడ్మిట్ చేసుకుంటాయి కదా, అడ్మిట్ చేసుకోండి. రెడ్ కలర్ నొక్కండి. నొక్కండి, ఆల్రెడీ వచ్చేది కదా, అంతే. ఎస్ నొక్కండి. నేను అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను చెల్లి. అడ్మిట్ ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చేసాను, అది నొక్కండి. మైక్ సింబల్ మైక్ సింబల్ దగ్గర నొక్కండి. సురేఖ. ఎస్ నొక్కండి. సో రైట్. ఓకే చెల్లి. సో రైట్. సో కంగ్రాచులేషన్ సురేఖ చెల్లి, కంగ్రాచులేషన్. అండ్ మీకు మీ సార్కి, సిను సార్ కూడా. సో మాట్లాడండి, ఎలా ఫీల్ అవుతున్నారు? వస్తాడు గురుజీ, మాట్లాడతాడా? మాట్లాడతాడు గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్, గుడ్ మార్నింగ్ టైగర్. 610 గుడ్ మార్నింగ్. బెస్ట్ పర్ఫార్మర్ గా నీకు వచ్చింది పేరు. మీ అప్లయన్స్ కూడా చూడండి, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా చాలా ఆనందం, అంటే ఆకాశానికి అద్దులే ఉన్నట్లు అయిపోయింది గురించి మీరు చెప్తా ఉంటే. కానీ నాకు ఇది మైక్ ఆన్ చేసేది నా ఇంటికి కాలేదు గురించి, అందుకు టక 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 అని చూస్తే మళ్ళీ మా భార్య వచ్చి మాట్లాడి. చాలా థ్యాంక్స్ గురించి. మీ బ్లెస్సింగ్ చాలా ఫాస్ట్ గా చేస్తాము, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పొలంనేరులో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నాం గురించి. సూపర్ సూపర్. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మళ్ళీ పల్నాడు టీం కొట్టించాలి మీరు, ఓకేనా? గురించి ఖచ్చితంగా గురించి కొట్టించండి. అండ్ ఇదే మాదిరిగా ఫాస్ట్ గా ర్యాంక్ 1, ర్యాంక్ 2 టార్గెట్ విన్నర్స్ అవటమే కాకుండా మీ కింద మీ లెఫ్ట్ రైట్ నుంచి కూడా అటొకళ్ళు ఇటొకళ్ళు ఇద్దరు విన్ చేయించండి, సరేనా? సరే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఆల్ ది బెస్ట్ సార్. కంగ్రాచులేషన్, ఓకేనా? ఇదే మాదిరిగా గ్రేట్. గురుజీ చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుద్దామని గురుజీ. సో థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సిను సార్. 2025 ఈ న్యూ ఇయర్ లో ఇలా మాట్లాడుకుంటాము. 2026 కల్లా ఎమరాల్డ్ అయిపో, 27 న్యూ ఇయర్ కల్లా డైమండ్ అయిపో, ఓకేనా? 2 years లో డైమండ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేయండి, ఓకేనా? ఓకే గురుజీ. ఆల్ ది బెస్ట్ టైం. గాడ్ బ్లెస్ టైం. రైట్.
సో రైట్ టైగర్స్, మరి ఇదనమాట ఈరోజు అప్రిషియేషన్స్. న్యూ ఇయర్ రోజు ఒకళ్ళే ఉన్నారు పేమెంట్స్ ఉన్నాయి, అందుకే ఎక్కువసేపు వాళ్ళకి జరిగింది అనమాట. సో కంగ్రాచులేషన్. సో నాకు మిగతా వాళ్ళు ఎవరు పేమెంట్స్ పంపించలేదు కాబట్టి వాళ్ళకి అప్రిషియేషన్ లేదు. సో అయినప్పటికీ నో ప్రాబ్లం. ఎవరైతే ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్ ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాయి. వాళ్ళ కమిట్మెంట్, మరి ఈ రోజు న్యూ ఇయర్ కమిట్మెంట్ ఏంటనేది ఒక్కొక్కరు హోస్ట్ ఇస్తాను. ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్ అందరూ హ్యాండ్ రైజ్ చేయండి అందరికి. సో న్యూ ఇయర్స్ సందర్భంగా ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్ కి మాట్లాడే ఛాన్స్ మీకు దొరికింది. సో మీలో ఎవరైనా మాట్లాడొచ్చు. మీకు ఆల్రెడీ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అనేది ఈరోజు నేను ఇవ్వట్లేదు, మీ ఇష్టం. మీకు ఎవరికైతే ఫీలింగ్స్ ఉన్నాయో మీ ఫీలింగ్స్ షేర్ చేయొచ్చు. సో హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హోస్ట్ ఇచ్చాను. ఎవరైతే అడ్మిట్ చేసి మాట్లాడుతుందో మాట్లాడేసేయచ్చు. ఫాస్ట్ చాయిస్ వాస్. ఈరోజు మీరు తీసుకున్న డెసిషన్ మీ కమిట్మెంట్ ఏందో చెప్పొచ్చు. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. రైట్, దట్ సార్. థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. ఎస్ మా గురుజీ, న్యూ ఇయర్ లో మంచి కమిట్మెంట్ తీసుకొని చేస్తాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా టార్గెట్ కూడా ఇటుపక్క కూడా ఉన్నారు మా గురుజీ. మీరు అన్నట్టు ఛాంపియన్ టోపీ పరందరికి వచ్చే మాటతో అలానే టార్గెట్లు కూడా అయ్యే మాటతో చూస్తాం మా గురుజీ మీ బ్లెస్సింగ్స్ తో. అలానే మంచి మంచి లెవెల్స్ లో టీం నుంచే మాటతో చూసుకుంటాం మా గురుజీ ఈ ఇయర్ అనేది. థ్యాంక్ యూ మా గురుజీ, కొట్టుకోటి ధన్యవాదాలు మా గురుజీ. గ్రేట్ గారు. సో 2025 మనం న్యూ ఇయర్ రోజు మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ నెక్స్ట్ న్యూ ఇయర్ కి ఏ లెవెల్లో ఉన్నావు అనుకున్నా కూడా చెప్తా కదా. మళ్ళీ 4 పెడతాయి. నెక్స్ట్ న్యూ ఇయర్ కి నేను అడుగుతాను, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు కూడా చెక్ చేస్తాను. ఎస్ మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ తో మా గురుజీ. అలానే మేము వచ్చి నా ఆలోచన వచ్చి ఈ సంవత్సరంలో టాప్ అది అయిపోవాలని ఉన్నాను మా గురుజీ. నేను ఇదంతా రాసుకుంటా. సి గణేష్. సో నెక్స్ట్ ఇయర్ కమిట్మెంట్ టాప్ అని రాస్తాను. ఇది నేను ఫేస్బుక్ లో కూడా పోస్ట్ పెడతాను. ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినప్పుడు నాకు రిమైండర్ అదే ఇచ్చేసింది. ఇక నాకు మళ్ళీ చెక్ చేసి చెప్పినాడు అనమాట. సో బాబు లాస్ట్ ఇయర్ ఇది చెప్పారు, ఈ లెవెల్లో ఉన్నారని మళ్ళీ నేను చూపిస్తాను ఇలా చూపుతా. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కూడా రైట్. సో నెక్స్ట్ అట్లానే ఇంకా ఎవరైనా మీకు అడ్మిట్ చేసిన ఆప్షన్ ఆల్రెడీ కోర్స్ ఇస్తున్న వాళ్ళందరికీ ఉంది. ఎవరైనా మాట్లాడచ్చు. ప్లాటినం టు ఎమరాల్డ్ వరకు మీరు మీ ఇష్టం, మీ చాయిస్ వర్క్. నేనైతే పిలవను, మీరే అడ్మిట్ చేసుకుని పిలవను, మాట్లాడు. జయ మాది, గుడ్ మార్నింగ్ మాది. థ్యాంక్ యూ మాది. థ్యాంక్ యూ మాది. థ్యాంక్ సో మచ్ గురుజీ. జూమ్ ప్యానల్ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. టుడే ఇస్ ద బెస్ట్ డే మా గురుజీ. ఈరోజు ఎవరైతే జూమ్ ప్యానల్ ఉన్నారో అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మా గురుజీ. ఈరోజు వచ్చేసరికి మా గురుజీ న్యూ ఇయర్లో కొన్ని కమిట్మెంట్లు డెసిషన్ తీసుకోవడం జరిగింది మా గురుజీ. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పని రాత్రి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా గురుజీ. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మా గురుజీ కాంటెస్ట్ అనేది, ఈ కాంటెస్ట్లో మా గురుజీ ఆల్రెడీ 4 నెంబర్స్ వరకు అవకాశం ఉంది మా గురుజీ. వాళ్ళ 4 నెంబర్స్లో కూడా లాస్ట్ పర్సన్ ఒక పర్సన్ ఉన్నారు మా గురుజీ. ఆ పర్సన్ నేను ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ పర్సన్ నేను విన్ చేయించానంటే మా గురుజీ ఈ 24 డేస్లో ఖచ్చితంగా పైన ఉండే 3-4 కూడా అవకాశం ఉంది మా గురుజీ. ఖచ్చితంగా 4 ప్లస్ నేను మొత్తం కూడా 5 నెంబర్స్ అనేది బ్యాంకాక్ అచీవ్మెంట్ చేసుకుంటాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్ మీ ఆశీర్వాదం మా గురుజీ. నెక్స్ట్ కూడా మా గురుజీ మోర్ అచీవ్మెంట్స్ ఉండే విధంగా ఇప్పుడు ఈ ఇయర్లో కూడా 2025లో అనుకున్నాం మా గురుజీ. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చుకుంటాను మా గురుజీ. సిస్టమ్ ఏదైతే చెప్తుందో, అప్లైన్స్ ఏదైతే చెప్తున్నారో అది పాటిస్తూ ప్రతి ఒక్క మోర్ అచీవ్మెంట్స్ తీసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. అది అంత మీ బ్లెస్సింగ్ మా గురుజీ. ఖచ్చితంగా ఒక గైడెన్స్ తీసుకుని దాని ప్రకారం అనేది ఫాలో అవుతాను మా గురుజీ. థ్యాంక్ యూ మచ్. సో గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ లెజెండ్. సో కంగ్రాచులేషన్. సో కమిట్మెంట్ తీసుకున్నావు టైగర్, మల్లికార్జున సార్. సో అదే విధంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా కంపల్సరీగా మీ పేరు రావాలి. ఈరోజు పర్మనెంట్ టీంలో ఎలా అయితే అప్రిషియేషన్ చేయించామో అలానే 600 BV అయితే ఆ అప్లై పైన ఎవరైతే యాక్టివ్ రిలీజ్ ప్లాటినం అండ్ అబౌవ్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడిస్తాను కమిట్మెంట్. ఓకేనా? సో కాబట్టి దీన్ని నువ్వు సీరియస్ గా తీసుకో. ఓకేనా? సీరియస్ గా తీసుకొని 100% నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పక్కాగా దీన్ని అప్లై చేసే. ఓకేనా? అంటే ఎవ్రీడే కూడా నీ పేరు రావాలి, మీ టీం పేరు రావాలి. ఓకేనా? సో రైట్. అలానే నెక్స్ట్ ఇయర్ కమిట్మెంట్ ఏంటో చెప్పా కదా. నెక్స్ట్ ఇయర్ ఏ లెవెల్లో ఉందాం అనుకుంటాం? మా గురుజీ మీ బ్లెస్సింగ్ ఖచ్చితంగా డైమండ్ షిప్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను మా గురుజీ.
ఇంకేమైనా ఉంటే మ్యాక్సిమం అయితే రూబీ అనేది కన్ఫర్మ్ కంప్లీట్ అయిపోద్ది మోర్జీ. ఇక ఇక్కడ దట్ ఇక్కడ మనం డైమండ్ చెప్పి తీసుకుంటాం. నామకే వాసి కమిట్మెంట్ కాకుండా ఈ కమిట్మెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నువ్వే చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ మోర్జీ. నువ్వేం చెప్తే అది రాస్తాను, అది ఎస్ అయ్యావో మోర్జీ. లేదో నీ చేతిలో ఉండాలి. ఓకేనా? ఎస్ నేను మోర్జీ. మళ్ళీ దీన్ని ఖచ్చితంగా చూపిస్తా. వచ్చే సంవత్సరము పక్కాగా మళ్ళీ బాబు ఇగో ఈ లెవెల్ ఆఫ్ లీడర్స్ వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు పోయినసారి, ఇదిగో నిరూపించుకున్నారు అని నేను ఖచ్చితంగా మళ్ళీ నేను ఈ ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను చెప్తున్నా కదా. ఎస్ కాబట్టి మోర్జీ. అంత అర్థం చేసుకో, అంత సీరియస్ గా ఉండేది అది. సరేనా? ఎస్ రూబీ కంప్లీట్ చేసేస్తాను మోర్జీ. రూబీ కమిట్మెంట్ చేసి ఎస్ మోర్జీ. నేను రాస్తున్నాను అనమాట. ఓకేనా? ఎస్ మోర్జీ, అర్థమైంది. రాస్తున్నాను. ఓకే, అంటే నేను మొత్తం నీట్ గా ఇక్కడ మీకు చూపిస్తాను కూడా నెక్స్ట్. ఓకే, ఆల్ ఎస్ ది బెస్ట్. గాడ్ బెస్ట్. థ్యాంక్ యూ మోర్జీ. మీ బ్లెస్సింగ్ మోర్జీ. రైట్, గాడ్ బెస్ట్. థ్యాంక్ యూ. సో రైట్, నెక్స్ట్ లీడర్ ఎవరైనా అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. జయ మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. గుడ్ మార్నింగ్ టైగర్. థ్యాంక్ యూ మోర్జీ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు గురి జూమ్ లో ఉన్న ప్యానల్ అందరికి కూడా థ్యాంక్ యూ మోర్జీ. కంపల్సరీ మీరు ఇంతకుముందు చెప్పారు పల్మనరీ టీము కొద్దిగా మూమెంట్ లో ఉంది, అంతా ఓకే. మీరు ఖమ్మం టీం నేను ఏం చేయలేను మీరు ఇది చేయకపోతే అని చెప్పారు గురుజీ. ఆ కాంటెస్ట్ లో ఈ ఛాంపియన్ ట్రోఫీని హ్యాట్రిక్ గా సాధించడానికి 100% ఖమ్మం టీం మొత్తం కూడా యూనిటీగా ఇచ్చేసి ఈసారి కూడా అగైన్ మేమే ట్రోఫీని కొట్టేటట్టు 100% ఇచ్చేస్తాం గురుజీ, ప్రతి ఒక్కళ్ళం కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే రోజువారీగా మా ఖమ్మం టీం పేరు వచ్చేటట్టు చూస్తాం గురుజీ. నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు నేను ఎమరాల్ లో ఉంటా గురుజీ, మీ బ్లెస్సింగ్ తోటి. థ్యాంక్ యూ మోర్జీ, బ్లెస్సింగ్ మోర్జీ. రామారావు సార్, ఇక్కడ మోర్జీ. కమిట్మెంట్ తీసుకుంటాను లేకపోతే ఉపయోగిస్తా కమిట్మెంట్ తీసుకుంటాను అవ్వదు. ఖమ్మం టీం హ్యాట్రిక్ కొడతాం. మోర్జీ. హ్యాట్రిక్ కొట్టాలంటే ఎవరు కమిట్మెంట్ తీసుకోవాలి చెప్పనా? మోర్జీ. ప్రతి ఒక్క లీడర్ నా బిజినెస్ నేను నాది నా ఖమ్మం టీము అని ఛాలెంజ్ చేయాలి గురుజీ. ఎవరైతే సీనియర్ లీడర్స్ కాకుండా ఫ్రెషర్ నుంచి ప్లాటినం వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంది కదా టార్గెట్ విన్ అవడానికి. ఎస్ మోర్జీ. రాఘవేష్ సార్ ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అలా తీసుకునే వాళ్ళు అయితేనే అయింది. ఓకేనా? ఎస్ మోర్జీ. అది తీసుకోకపోతే ఎట్టి బస్సులో చేజారిపోయింది. అలా జరగదు గురుజీ, అలా జరగదు. మీరు నన్ను అనుకున్నా నేనేం చేయలేను. ఓకేనా? ముందే ఎస్ మోర్జీ. చేస్తాం. తుఫాన్ వస్తున్నప్పుడు 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక అంటారు కదా. సో మీకు డైరెక్ట్ గా 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తాం డైరెక్ట్ గా. అంటే వాళ్ళు 10 మంది కాంటెస్ట్ విన్నర్స్ అవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మరి 10 మించి ఉంటే మీది ఛాంపియన్ ట్రోఫీ వచ్చింది. చేస్తాం గురుజీ, మీ బ్లెస్సింగ్ తోటి కంపల్సరీ మేమే అగైన్ 3వ సారి కూడా ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటాం గురుజీ, మీ బ్లెస్సింగ్ తోటి. రైట్. సో ఖచ్చితంగా మీరే గెలుచుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మోర్జీ, బ్లెస్సింగ్ మోర్జీ. రైట్. సో నెక్స్ట్ టైగర్స్ నెక్స్ట్ ఇయర్ రామారావు సార్ ఏ పొజిషన్ ఉంటావు? ఎమరాల్ లో ఉంటా గురుజీ. ఎమరాల్ రాసుకుంటాం కాదు, మీకు కూడా పోస్ట్ కూడా పెడతాను, గ్రూప్ లో కూడా పెడతాను. ఓకేనా? ఖచ్చితంగా మోర్జీ. మీరు ఇప్పుడు మళ్ళీ మర్చిపోతారులే గురించి అనుకుంటారేమో, ఇది ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. ఆటోమేటిక్ గా నాకు మళ్ళీ వచ్చేసింది అనమాట, రిమైండర్ వచ్చేసింది. ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నారో తెలిసిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏంటి ఎమరాల్డ్ కాదా కూడా తెలిసిపోయింది. ఓకేనా? మీ అందరూ కోరికలు నెరవేరాలని కోరుకుంటా. ఓకేనా? రైట్. మీ బ్లెస్సింగ్ మోర్జీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లీడర్స్ ముగ్గురు మాట్లాడారు. గణేష్ సార్ టాపాజ్ అన్నాడు, మల్లికార్జున సార్ రూబీ అన్నాడు, రామారావు సార్ ఎమరాల్డ్ అన్నాడు. నెక్స్ట్ లీడర్ జయ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. టైగర్ గురుజీ, ఈరోజు మీరు హ్యాపీ జనవరి 1 గురుజీ, కొత్త సంవత్సరానికి. కంపల్సరీ నేను కూడా ఎక్కువ మంది టార్గెట్ విన్ చేస్తాం గురుజీ. 10 అన్న కాడ 12 చేపిస్తాం గురుజీ మేము, ఎందుకంటే కమిట్మెంట్ తో ఉన్నాం గురుజీ. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది గురుజీ, ఒక రోజు అటు అయినా కంపల్సరీ 10 అంటే 12 చూపిస్తాం గురుజీ. కంపల్సరీ ఖమ్మం టీంనే నిలబెడతాం గురుజీ, ఎందుకంటే కమిట్మెంట్ తీసుకున్నాం గురుజీ. నేను నెక్స్ట్ లెవెల్ టాపాజ్ లో ఉంటాను గురుజీ కంపల్సరీ. గ్రేట్ లెజెండ్. నాకు నువ్వు కమిట్మెంట్ తీసుకున్నది నాకు బాగా కనిపిస్తుంది రాఘవేష్ సార్. బట్ మిగతా వాళ్ళందరూ కూడా అదే మాదిరిగా కమిట్మెంట్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? నువ్వు ఏదైతే తీసుకున్నావో నెక్స్ట్ అందరూ అదే తీసుకుంటే
ఖచ్చితంగా మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎస్ మావోజీ. మీ రైట్. బ్లెస్సింగ్ తీసుకొని గాడ్ చేస్తాం బ్లెస్ రాఘవేష్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్స్. నెక్స్ట్ టైగర్స్ కమిట్మెంట్ చెప్పలేరా? నలుగురే చెప్పారు. మావజీ గుడ్ మార్నింగ్ మావజీ. చెప్తారు. మావజీ థ్యాంక్ యూ సో మచ్ మావజీ. రియల్ గా జిమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మావజీ. హ్యాపీ న్యూ ఇయర్ మావజీ. మావజీ కొత్త సంవత్సరం రోజు రియల్ గా కమిట్మెంట్ అడుగుతున్నారు రోజు. ఖచ్చితంగా మావజీ ఏదైతే పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుకోవాలో ఖచ్చితంగా మావజీ ఖమ్మం టీం హ్యాట్రిక్ సాధించడం కోసం సో గ్రౌండ్ వర్క్ లో మావజీ ఎవరైతే మీరు చెప్పారో సో రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సింది ప్లాటినం అండ్ బిలో, అంటే ర్యాంక్ 1 to ప్లాటినం బిలో ప్లాటినం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఫోకస్ చేస్తాం మార్చి. సో ఎవరైతే దగ్గర టార్గెట్స్ ఉన్నారో ఈ లోపు కంప్లీట్ చేపిస్తాం మార్చి. థ్యాంక్ యూ మార్చి 100%. సో డైలీ కూడా మార్చి సో క్లోజింగ్ పరంగా చేస్తాం మార్చి. ఈ రోజు కూడా మినిమం 2000 BV అనేది కంప్లీట్ చేస్తాం గురించి 100% ఖమ్మం టీం నుంచి. నెక్స్ట్ ఇయర్ మార్చి సో నేను రూబీలో ఉంటాం మార్చి 100%. థ్యాంక్ యూ మార్చి. మీ బ్లెస్సింగ్ మార్చి కొట్టుకున్నదాన్ని మార్చి. గ్రేట్ టైగర్. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చూపించి ఇదే మాదిరిగా మళ్ళీ అప్పట్లో ఎవరైతే ప్లాటినం అనేది ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడిస్తారు. సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా 1వ తారీఖున 2026 మాట్లాడిస్తాను. రూబీ అన్నావు, రూబీ కంప్లీట్ చేయి అండ్ ఛాంపియన్ రూబీ హ్యాట్రిక్ కొట్టి చూపించు. గ్రేట్ టైగర్, గ్రేట్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టైగర్స్ ఇంకెవరు మాట్లాడరా న్యూ ఇయర్ రోజు? గుడ్ మార్నింగ్ మాజీ. మాధవరా సార్. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ మాజీ. అండ్ అదేవిధంగా జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మాజీ ఏదైతే ప్రజెంట్ టార్గెట్ జరుగుతూ ఉన్నారు మాజీ, డెఫినెట్గా మాజీ లెఫ్ట్ ఒక 2 members, రైట్ ఒక 2 members అండ్ మొత్తం ఓవరాల్ 5 members-ని విన్ చేస్తాం మాజీ. విన్ అవుతారు అండ్ విన్ చేపిస్తారు మాజీ డెఫినెట్గా. సో ఆ విధంగా వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా సింగిల్ కాకుండా వెన్యూ హాల్ కూడా స్టార్ట్ చేసేసి డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కల్లా సో వెన్యూ హాల్ ద్వారా వచ్చే రిజల్ట్ వేరు ఉంటుంది మాజీ. డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ తీసుకొని వెన్యూ హాల్ క్రియేట్ చేసి ద్వారా ఎక్కువ టీం జనరేట్ చేస్తాం. సో డెఫినెట్గా నేను కూడా రూబీ చేస్తాను మాజీ. డెఫినెట్గా ఏదైతే లేట్ అయిందో అందరితో పాటుగా ఇంకా ఎక్కువగా చేసే విధంగా ఎక్కువ ఎఫర్ట్ పెడతాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సూపర్, గ్రేట్ లెజెండ్. కంగ్రాచులేషన్ టైగర్, దందార్ లీడర్ టైగర్. సో చూడొచ్చు నెక్స్ట్ ఇయర్ కమిట్మెంట్ రూబీ తీసుకున్నాడు మాధవరా సార్. ఖచ్చితంగా చేస్తారు కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత పవర్ ఉందన్నమాట, చేయగల కెపాసిటీ ఉంది మాధవరా సార్ దగ్గర. నేను ఆల్రెడీ ఇంతకుముందు చూసే కదా, రేపల్లె టీం నెంబర్ 0 నుంచి నెంబర్ 1 చేసి పెట్టేశాడు. సో మళ్ళీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. సో చూడండి టైగర్స్, నెక్స్ట్ ఇయర్ కమిట్మెంట్స్ ఇగో మాధవరా సార్ రూబీ, రాఘవేష్ సార్ టోపాస్, సి గణేష్ సార్ టోపాస్, ధనికల్ రామారావు సార్ అబ్రాడ్, ఓకే. నెక్స్ట్ ఉపేందర్ సార్ రూబీ అండ్ మల్లికర్ సార్ రూబీ. సో నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ కమిట్మెంట్స్ ఆన్ 1/1/2025. కమిట్మెంట్ ఫర్ 1/1/2026. మీరు ఇప్పుడున్న లెవెల్ ఏంది? రికగ్నేషన్ ప్రజెంట్ లెవెల్ అన్నది, ప్రజెంట్ లెవెల్ ఇది, ఓకేనా? సో ఇది నేను ఖచ్చితంగా మీ గ్రూప్లో షేర్ చేస్తాను, గురుజీ వాళ్ళకి పంపిస్తాను అండ్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూస్తాను. రైట్, క్లియర్? సో రైట్, ఇంకా ఎవరైతే మాట్లాడాలనుకున్నారో ప్లాటినం అంటే వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇచ్చారు. సో మాట్లాడండి. మాధవ సార్ అయిపోయింది, రాఘవేష్ సార్ అయిపోయింది, రూతు శివప్రసాద్ గారు ఉన్నారా? చివరి సిక్స్ సార్ మాట్లాడతారు. రైట్ టైగర్, ఓన్లీ ప్లాటినం వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇచ్చాను, హ్యాండ్ రైజ్ చేసిన ఉపయోగం లేదు. రైట్, మిగతా వాళ్ళకి ఇస్తాను, ఇల్లు అయిపోయినాక ఇస్తాను. రైట్ టైగర్స్ చెప్పండి. లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో గురుజీ అండ్ ప్యానల్ అందరికి కూడా సేమ్ యాస్టీస్ అండి. సో ఎక్సలెంట్ మోర్జీ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం మోర్జీ. సో నియరెస్ట్ గా ఉన్న వాళ్ళు ఛాంపియన్ ట్రోఫీ దగ్గరగా ఉన్నారు మోర్జీ. మాకు అవకాశం ఉంది, ఒక చుండూరు దగ్గర నుంచి రమాదేవి మేడం కూడా విన్ చేపిస్తాం మోర్జీ. అదేవిధంగా సో మా మాధవ సార్ ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో యాజ్ అ లీడర్ గా మా అప్లైన్ గా ఖచ్చితంగా 5 members ని దృష్టిలో పెట్టుకుంటాం మోర్జీ. డెఫినెట్ గా ఛాంపియన్ రేస్ లో మేము కూడా ఉంటాం మోర్జీ. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు
మేము కూడా రూబీ మార్చి ఖచ్చితంగా రూబీ తీసుకుంటాం మార్చి. ఇది ఇయర్ 2025 ఒక కమిట్మెంట్ మార్చి డెఫినెట్ గా. సో వీటి ఖచ్చితంగా చేసుకుంటాం మార్చి. అదేవిధంగా చేంజెస్ అనేది చాలా ఉన్నాయి మార్చి. సో ఈ ఇయర్ ఖచ్చితంగా మేము కూడా ఎక్కువ మా దగ్గర ఉన్న వెన్యూ హాల్ కూడా ప్రమోట్ చేసుకుంటాం మార్చి. వెన్యూ హాల్ కూడా మేము గైడ్ లైన్ తీసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం మార్చి. సో 2025 కమిట్మెంట్ మార్చి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను కూడా రూబీలో ఉంటాం మార్చి. ఇది మా కమిట్మెంట్ మార్చి. రైట్ టైగర్. టైగర్ చూడొచ్చు, మీరు ఛాంపియన్ ట్రోఫీకి ఉంటాను, ట్రై చేస్తాను అంటున్నారు. ఒకప్పుడు ఉపేంద్ర సార్ ఒక్కడే విన్ అయ్యి వచ్చాడు, మీరు 10 మంది విన్ అయ్యి వచ్చారు. అసలుకి ఏమన్నా ఉందా సంబంధం? మీరు 10 మంది విన్ అయ్యి వచ్చిన చోట అతను ఒక్కడే విన్ అయ్యి ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ ఫస్ట్ టైం గెలిచాడు, రెండోసారి గెలిచాడు, మూడోసారి నాదే అంటున్నాడు. అంత డేరింగ్గా మేము ఇంకా ట్రై చేస్తామంటున్నారు. మీరు ట్రై కాదు. అరే ఒక్కడు విన్ అయ్యి వచ్చినాడు 10 మందికి మూడే కూర్చుంటే మనం 10 మంది విన్నర్స్ అయిన వాళ్ళం ఎట్లా ఉండాలి? ఇక ఎలా ఉండాలి? మన పవర్ ఎలా ఉండాలి? అర్థమవుతుందా? ఇప్పుడు కూడా మీరేం నెగ్లిజెన్సీ అవసరంలా. మీరు ఒక 20 మంది మీద ఫోకస్ చేయండి. మాధవరావు సారు 10 మంది, నువ్వు ఒక 10 మంది, చెరువుకు 10 మంది మీద మల్లికార్జున సార్ కూడా మాట్లాడతాడు మీకు. ఓకేనా? మీ రేపల్ల టీంలో 20 మంది మీద కానీ మీరు ఫోకస్ చేసి 20 మందికి డ్రీమ్ పెట్టించేసి మన రేపల్ల టీం పవర్ చూపించాలి. మన దగ్గర ఛాంపియన్ ట్రోఫీ లాక్కున్నారు వాళ్ళు, మనకి ఇవ్వాల్సింది స్టేజ్ మీద లాక్కున్నారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తున్నాయని మీరు అనిపించాలా. మాధవరావు సార్కి నీకు అనిపించాలా ఆ ఫీలింగ్. మీ దగ్గర లాక్కుని వాళ్ళకి ఇచ్చారు పెద్ద శ్రీనివాస్ గురించి. ఈసారి వాళ్ళ దానిక వాళ్ళు విరవేగుతున్నారు కదా, మేము లాక్కుంటాం అనేది ఫీలింగ్ మీకు రావాలా. అలానే పలమనేరు ఆ ఫీలింగ్ పడిపోయింది. అర్థమైందా? మరి ఫీలింగ్, ఎమోషన్ బిజినెస్ నడిపించేస్తుంది. మీరు అనుకోండి 20 మంది దొరకరా మీకు పేర్లు? 20 మంది దగ్గర సీరియస్ కమిట్మెంట్ తీసుకోలేదా? అక్కడ రాఘవే సార్ ఒకటే, రాఘవే సారు అండ్ మంగా మేడం ఇద్దరే చేసింది ఇప్పుడు దాకా పవర్ఫుల్ గా టార్గెట్ విన్నర్స్ అయింది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడే చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇద్దరిని వదిలేస్తే మిగతాదంతా మీకు వాళ్ళకి సేమే కదా. అనుకోండి ఛాంపియన్ ట్రోఫీ కొట్టాలనుకోండి, ప్రయత్నం కాదు, కొట్టేసేయండి. రేపల్ల టీంలో ఒకప్పుడు పవర్ఫుల్ గా చూపించారు మీరు. మాధవరావు సార్ పేరు ఎలా అనిపించింది నాకు అప్పుడు. పులి వెంకటేశ్వర గారు బతికినప్పుడు మీ పేరు వచ్చింది, ఆయన చనిపోతుందో పేరు కూడా పోయినట్టుంది. ఏం లేరా అంతకన్నా మగాళ్ళు లేరా? పులి వెంకటేశ్వర కన్నా మగాళ్ళు మన టీంలో ఛాంపియన్ ట్రోఫీ కొట్టించే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు కదా గారు. మీరు అందరూ చంద్రు సార్, మాధవరావు సార్, మల్లికార్జున సార్, లేదా పవర్ లేదా? చేసి చూపించండి. ఓకేనా? ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నారో చేసి చూపించాలి. ఓకేనా? బర్నింగ్ డిజైర్ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా న్యూ ఇయర్ కమిట్మెంట్ ఇచ్చామంటే న్యూ ఇయర్ కమిట్మెంట్ మామూలు ఉండదు. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్. నేను ఆల్రెడీ ఇంత ముందు చూపించాక నా కమిట్మెంట్ ఏదని చూడండి, మళ్ళీ మీకు చూపిస్తాను. సో గ్రేట్ ఐ గెస్, గాడ్ బ్లెస్ యు సూపర్. రైట్. సో రైట్. సో రూబీ అని చెప్పాడు, చెవులు సిస్తారు. నెక్స్ట్ లీడర్. జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. సో ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మార్జీ అందరికి కూడా. కొంచెం వాయిస్ బాగాలేదు మార్జీ. సో కంపల్సరీ మార్జీ 2025లో మంచి డిసిషన్ తీసుకొని సో 100% మార్జీ. సో మా మంగళగిరి టీం నుంచి ఛాంపియన్ ఉండేటట్టుగా మంచిగా ఒక టీం వర్క్ చేసి 100% ఛాంపియన్ లో మా పేరు కూడా ఉండే విధంగా సో వర్క్ చేస్తాం మార్జీ. అదేవిధంగా మార్జీ సో ఎట్టి పరిస్థితుల్లో ర్యాంక్ అనేది ఎంపరాల్డ్ దాకా వెళ్తాను మార్జీ. కంపల్సరీ మీ బ్లెస్సింగ్ తో అండ్ టీం అందరూ కూడా యూనిట్ గా వర్క్ చేసి కంపల్సరీ ముందుకు వెళ్తాం గురించి. అందరికీ కూడా ర్యాంక్ అప్డేట్స్ అనేది 2025లో మంచిగా సో మంగళగిరి టీము సో మంచిగా పేరు వచ్చే విధంగా సో వర్క్ డిసిషన్ తీసుకొని మంచి వర్క్ చేస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, మీ బ్లెస్సింగ్ మార్జీ. నాకు బాగా గుర్తుంది శ్రీకాంత్ సార్, పెద్దిల్ శ్రీనివాస్ గురించి ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అక్కడ ఉండి కింద ఉండి? మాది మంగళగిరి అని చెప్తున్నాను మార్జీ. మాదే 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 అని నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు. నాకు బాగా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది అనమాట, ప్రూఫ్ కూడా ఉంది. ఆ రోజు పెద్దిల్ శ్రీనివాస్ గురించి అడుగుతుంటే కింద నుంచి ఛాంపియన్ ట్రోఫీ మాదే 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 అంటున్నావు నువ్వు. సో మాది మాది అని గట్టిగా మనం అరిసినంత మాత్రం మనకి ఇచ్చేస్తారా ట్రోఫీ? నో మార్జీ, పర్ఫార్మెన్స్ ఉంటేనే మార్జీ. ఇక చూడండి, ఆ రోజు నిన్ను చూపిస్తాను చూడు, నువ్వు ఏడున్నావు.
Young developers can't clearly differentiate చూడండి between ఛాంపియన్ artificial ట్రోఫీ మాది intelligence, మాది machine మాది learning, అని and data అందరూ ఆ science. In రోజు the early stages, అరుస్తూనే ఉన్నారు. ఉంటే మన తప్పు తీసేసి మీకు తెలుస్తాం ఎన్నివన్నా అయినా అదిగో శ్రీకాంత్ సార్ గొడవ ఆడుతున్నాడు. మా బ్యాంక్ 4 మెంబర్స్ ఉన్నాం అంటున్నాడు. ధర్నాథ్ రవి ప్లాటినం చైనా. అప్పుడు నేను చెప్తున్నాను అనమాట, ధనాథ్ రవి టీంలో 4 ఉన్నారు, ఆయన చైనా విన్ అయ్యాడని చెప్తున్నా. మేము బ్యాంక్ 4 విన్ అయ్యని చెప్తున్నాడు శ్రీకాంత్ సార్. గుర్తుందా నీకు ఇంకా? సో ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పేది ఏం లేదు, బ్యాంకాక్ విన్ అవ్వాలని లేదు. లెఫ్ట్ లో 12, రైట్ లో 12 గోల్డ్ కాయిన్ విన్ అయినా చాలు. ఉంటాయి బ్యాంకాక్ విన్ అవ్వాలి, 22 విన్ అవ్వాలని పెట్టుకోవాలి టార్గెట్. ఛాంపియన్ ట్రోఫీ కౌంట్ ఏంటి? విన్నర్స్ కౌంట్. విన్నర్స్ కౌంట్. ఎస్ ఆర్ నో? 12 లెఫ్ట్ 12 రైట్. మీకు కూడా చాలా ఉంది లైన్ ఆఫ్ స్పాన్సర్ లో. నాకు తెలిసి శ్రీనివాస్ గారు మార్చర్లో అందరికన్నా కింద వర్క్ చేస్తారంటున్నాడు. అందరికన్నా కింద వర్క్ చేస్తారంటే 12 ఆల్రెడీ వచ్చే ఉంటాయి నాకు తెలిసి. వచ్చినాయి శ్రీనివాస్ గారు అందరికీ దాదాపుగా చాలా మంది. అంటే చూడండి, ఆ మాచర్ల టీం పైన ఉన్న వాళ్ళలో 10 మంది 15 మంది ఉన్నారు ఆర్పి సార్ దాకా. ఎవరికి వాళ్ళ ఇన్కమ్ లెక్కల్లో 12 డిగ్రీలు వేసుకుంటే అయిపోదా? అందరికి ఇన్కమ్ లెగ్ లోనే గురించి అవ్వాల్సింది. ఒక సైడ్ అయితే మరి అదే కదా. మరి ఇగో నీ పవర్ ఏదో చూపించు టైగర్. ఇప్పుడు కంపల్సరీ మార్చి లెఫ్ట్ రైట్ మొత్తం నీదే, ఓకేనా? చూపించు, పవర్ ఏదో చూపించు. ఈసారి సింహాసనం మీద నిన్నే కూర్చోబెడతాం. కంపల్సరీ మార్జీ కూడా ఒక ప్లేస్ అనౌన్స్ చేశారు. మార్జీ కంపల్సరీగా ప్లేస్ కి వెళ్ళమన్నారు. వెళ్తాను మార్జీ. సో న్యూ ఇయర్ లో మంచి డిసిషన్ తీసుకొని మిరాకిల్ చేస్తాను మార్జీ. ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే టీం మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తూ వర్క్ చేయించాలి, ఓకేనా? రైట్, కంపల్సరీ మార్జీ. బ్లెస్సింగ్ మార్జీ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇయర్ ఏ లెవెల్ లో ఉంటాగా? ఎమరాల్డ్ మార్జీ. ఎమరాల్డ్ లో ఉంటాం. రైట్. సో మిమ్మల్ని ఎవరు నేను ఫోర్స్ చేయట్లేదు, మీరు ఏం చెప్తే అది రాస్తున్నాను. వచ్చే సంవత్సరం ఉన్నారు లేదో కూడా చెక్ చేస్తాను నేను, ఓకేనా? రైట్, రైట్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. గాడ్ బ్లెస్. సో నెక్స్ట్ టైగర్స్, నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ కమిట్మెంట్స్ ఎవరైనా? జయహో మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. మార్జీ ఖచ్చితంగా మార్జీ నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ న్యూ ఇయర్కి మాత్రం మార్జీ టాప్ పాస్ అయిపోతాను మార్జీ. అలానే మా కింద టీంను కూడా గోల్డ్ చేపిస్తాను మార్జీ, మీ బ్లెస్సింగ్స్ తో మార్జీ. రైట్. ధర్నాథ్ రవి గారు టోపాస్ పెట్టుకున్నాడు టార్గెట్. గ్రేట్. సో గ్రేట్ రవి సార్, మీరు అనుకున్నది సంపూర్ణంగా సాధిస్తారు. చేయండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మార్జీ. రైట్. అందరూ ఎమరాల్డ్ రూబీ అంటే మనకు అయితే లేదు, అయ్యేదే పెట్టుకున్నట్టున్నాడు రవి సార్. అంతే ఉండాలి లేట కదా, టార్గెట్ ఎప్పుడు అచీవబుల్ గా ఉండాలి, ఓకేనా? రైట్, కంగ్రాచులేషన్. సో నెక్స్ట్ టైగర్, నెక్స్ట్ న్యూ ఇయర్ కమిట్మెంట్ ఇంకా ప్లాటినం డబల్ లీడర్స్ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇంకా నేను పేర్లు పిలవండి టైగర్స్. ప్లాటినం వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చాను, ఇక మాట్లాడండి. రాఘవేష్ సార్ అయిపోయాడు, మాధవ సార్, గుర్తు శివప్రసాద్ మాట్లాడలేదు, దీప్తి రత్న మాట్లాడలేదు, సుధాకర్ సార్ మాట్లాడాలా, జస్వంత్ సార్, జోస్నా మేడం మాట్లాడండి. పేర్లు పెట్టి పిలవట్లేదు అంటా కదా, మీ ఇష్టం అంటా కదా. ఒకవేళ మీరు ఏది అవతానికి నమ్మకం లేకపోతే గోల్డ్ ఉంటే నెక్స్ట్ గోల్డ్ అని చెప్పండి, ఎవరుతున్నారు. కానీ మాట్లాడండి అయ్యా. న్యూ ఇయర్ రోజు నాకు బీపీ తెప్పించుకుంటా. నేను ఆల్రెడీ కమిట్మెంట్ తీసుకుంటాను బీపీ తగ్గించుకోవాలని. రైట్, మాట్లాడరా గురుజీ. మాట్లాడు. సౌందర్య మాట్లాడు. గురుజీ కంపల్సరీ నేనైతే డైమండ్ అయిపోతాం మార్జీ, అది మాత్రం పక్కా. మన డైమండ్ షిప్ కూడా అయిపోయింది మార్జీ, సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు అన్నమాట ఈ రోజు కల్లా. రైట్. థ్యాంక్ యూ నెక్స్ట్ సౌందర్య గారు కమిట్మెంట్ డైమండ్ షిప్, ఇది అచీవబుల్ జరిగేదే చెప్పాడు. కంగ్రాచులేషన్ సౌందర్య గారు. థ్యాంక్ యూ మార్జీ, కోరుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ టైగర్స్. ఓకే, పైన మీరు చెప్పలేదు కదా గురించి, అందుకని మాట్లాడరా?
సో నేను కూడా చెప్తున్నాను, ఇగో ఇక్కడ నేను ట్రిపుల్ డైమండ్ అవుతాను. నా ఐడి ఓపెన్ చేస్తే మీకు ట్రిపుల్ డైమండ్ అనే షో చూపించింది. నేను చూపిస్తా, ఐడి కూడా షో చూపిస్తాను. నేను ట్రిపుల్ డైమండ్ షో చూపించింది. ఇక్కడ సంజయ్ మేడం కూడా డైమండ్ అవుతారు. సంజయ్ మేడం కంప్లీట్ కూడా నేనే నిర్వహిస్తాను. కామరాజ్ గారు ఆటోమేటిక్గా ఆయనే చేసుకుంటాడు. ఓకేనా? సో రైట్, చూడండి అప్లయన్స్ లో మేము చెప్పేసాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు. చెప్పండి, కమిట్మెంట్ చెప్పండి అట్లీస్ట్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో ఖచ్చితంగా 100% మా గురుజీ. నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఓపల్ కంప్లీట్ చేసుకుంటాను మా గురుజీ. రైట్, గోపిశ్రీ మేడం ఓపెన్ అన్నారు. రైట్, సూపర్. నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ మా గురుజీ. లీనా మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మీరా మేడం. మా గురుజీ కంపల్సరీ రూబీ కంప్లీట్ చేస్తాను మా గురుజీ. మీ మీరా మేడం బ్లెస్సింగ్ రూబీ. రైట్, కంగ్రాచులేషన్, సూపర్. బాబు సార్ మాట్లాడతారు. జయ హో గురుజీ, గుడ్ మార్నింగ్ బాబా గురుజీ. చేస్తాం. గురుజీ దిశాలో అయితే ఏం కమిట్మెంట్ ఇచ్చినానో నెక్స్ట్ డిసెంబర్ 2025 డిసెంబర్ కి ఖచ్చితంగా డైమండ్ సీట్ లో వచ్చేస్తాను గురుజీ. 26. ఇప్పుడు రూబీ రాయమంటారా డైమండ్ డిసెంబర్ చేయమంటారా? ఏం చేయమంటారు చెప్పండి. డైమండ్ గురుజీ ఆ రోజు దిశాలో ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నానో ఖచ్చితంగా డైమండ్ సీట్ కి వస్తాను గురుజీ. ఈ డిసెంబర్ కే గురుజీ, 25 డిసెంబర్ అని చెప్పినాను గురుజీ. తీసేసి డైమండ్ పెడతానా? ఓకేనా? రైట్, ఖచ్చితంగా గురుజీ. అంతేనా? రైట్ రైట్, సూపర్. బాబాజాన్ గారు, మీరా మేడం, రూబీ గారు డైమండ్ అంటున్నారు డైరెక్ట్ గా. కంగ్రాచులేషన్ గారు. నువ్వు నీ కమిట్మెంట్ చూస్తే నాకు కూడా నమ్మకం కలుగుతుంటాయి గారు. ఎందుకంటే మీరు చేస్తున్న వర్క్ నాకు అలా అనిపిస్తుంది. కొంతమంది చెప్తుంటే నవ్వుకుంటున్నాను, బట్ మీకు చెప్తుంటే మాత్రం నాకే నమ్మకం కలుగుతుంది మీరు చేయగలరని. ఎందుకంటే మీ దగ్గర ఉన్న వర్క్ నేను చూస్తున్నా కదా, ప్రతిరోజు మీరు ప్లాన్లు ఫాలో అప్ తిరుగుతున్న ప్రాసెస్ గ్రేట్. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. నెక్స్ట్ ఇంకా కమిట్మెంట్ లేనా మేడం, మాట్లాడండి. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. నేను ఆల్రెడీ టాపర్స్ ఫంక్షన్ లో చెప్పాను మార్జీ, ఈ మంత్ డిసెంబర్ లో డైమండ్ అవుతానని కమిట్మెంట్ ఇచ్చాను మార్జీ. టాపర్స్ ఫంక్షన్ లో నేను కమిట్మెంట్ ఇచ్చాను మార్జీ. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను మార్జీ. ఖచ్చితంగా చేస్తాను మార్జీ. అవ్వాలని కోరుకోవడం కాదు, దాన్ని అనుకోవటం, మ్యాచింగ్ యాక్షన్ చేయటం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఓకేనా? డైమండ్ అవుతారా? ఎస్ మార్జీ. రైట్, సూపర్, గ్రేట్. దిస్ ఇస్ కాల్డ్ రియల్ కమిట్మెంట్. చేయండి, దాని తగ్గట్టు టీం కూడా పరిగెత్తించండి. రైట్, క్లియర్. రైట్, ఎస్ మార్జీ. నెక్స్ట్ టైగర్స్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్ అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. మా గురుజీ ఖచ్చితంగా మా గురుజీ నేను కూడా 25 అంతా ఖచ్చితంగా డైమండ్ అనేది తీసుకుంటాను మా గురుజీ. 24 లో ఉండే దిష్టి గిష్టి అంతా పోయింది మా గురుజీ. 25 నుంచి మీ బ్లెస్సింగ్ మా గురుజీ, బ్లెస్సింగ్ తో మా గురుజీ ఖచ్చితంగా ముందు ఎలాగో పాలంనేరు వైభవం ఉండిందో మా గురుజీ, అది ఖచ్చితంగా మళ్ళీ తీసుకుని వస్తాం మా గురుజీ. ఖచ్చితంగా కమిట్మెంట్ మా గురుజీ, డైమండ్ ఖచ్చితంగా అవుతాం మా గురుజీ. మీ ఈ బ్లెస్సింగ్ తో ఇయర్ మా లోనే గురుజీ. డైమండ్ థ్యాంక్ యూ మా అయిపోతారు. గురుజీ. 26 రేపు 1 తారీఖున వీళ్ళు మళ్ళీ డైమండ్ షో చూపిస్తారంటారు. అంతేనా మేడం? ఎస్ మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. గాడ్ బ్లెస్ చెల్లి, గాడ్ బ్లెస్. సూపర్, కంగ్రాచులేషన్. అనుకుంటే కానీ ఏం లేదు, ఎందుకు అవ్వదు, అయ్యిద్ది. మీరు అనుకుంటే అయ్యిద్ది అనమాట. అనుకోవాలంతే, అనుకోకపోతే అవ్వదు, అనుకోకపోతే అవ్వదు, అనుకుంటే అయ్యిద్ది, ఏదైనా అయ్యిద్ది. రైట్, గాడ్ బ్లెస్ చెల్లి. సో లేనా మేడం కూడా డైమండ్ అంటున్నారు. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్, సూపర్. నెక్స్ట్ లెజెండ్ మార్జీ. టైగర్. గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ, అవకాశం ఇచ్చినందుకు మార్జీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ మీకు కూడా మార్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మార్జీ. సో కంపల్సరీ మార్జీ ఏదైతే ఇప్పటివరకు జరిగిందో మార్జీ 2024 లో జరిగిన ఏదైతే ఉందో మార్జీ 100% మార్జీ 2025 లో. సో రియల్ గా మార్జీ ఎక్సలెంట్ గా వర్క్ పరంగా ఫోకస్ చేస్తాం. సో చేసి మార్జీ రియల్ గానే డైమండ్ పొజిషన్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఒక కమిట్మెంట్ మార్జీ. సో 2024 లోనే అది అనుకున్నాం మార్జీ. 2025 లో కంపల్సరీ మార్జీ డైమండ్ షేప్ తీసుకోవాలని చెప్పేసి ఒక కమిట్మెంట్ తీసుకున్నాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. సో దీనికి మీ యొక్క సపోర్టింగ్, మీ యొక్క బ్లెస్సింగ్స్, గురుజీ వాళ్ళ నుంచి సపోర్టింగ్ ఏదైతే మార్జీ. సో ప్రతి ఒక్కరు తీసుకొని చేస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్. కొట్టుకుంటున్నాను. సో గ్రేట్ టైగర్. డైమండ్ రాయమంటావా అక్కడ టైగర్? ఎస్ మార్జీ. రైట్, సో నో ప్రాబ్లం. అంటే కొంతమందికి అనిపించవచ్చు మనం పెద్దగా అనుకుంటున్నామని, కూడా కొంతమంది సాధించుకొని చూపిస్తారు. ఉదాహరణకి జనసేన పార్టీకి మేము 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్తుంటే వాళ్ళు ఎవరు నమ్మలా, కొట్టి చూపించారు వాళ్ళు.
సో అలా కొన్ని జరగడం కూడా జరుగుతాయి. సరే, ఎనీహో కంగ్రాచులేషన్ టైగర్, డిస్కరేజ్ చేయకుండా చెప్తున్నాను. సో బాగా చేసుకోండి. ఇది అవ్వాలంటే వాళ్ళ చేతిలో ఉంది. మళ్ళీ ఏ అప్లైన్ చేతిలో డౌన్లైన్ చేతిలో ఉండదు. మళ్ళీ చెప్తాను, అప్లైన్ డౌన్లైన్ చేతిలో ఉండదు. మీరు అవ్వాలనుకుంటే మీ చేతిలో ఉండదు, కాకూడదంటే మీ చేతిలో ఉండదు. సో చేసి చూపించండి టైగర్, వెంకట సాగర్ సార్. ఓకే, థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. రైట్, ఆల్ ది బెస్ట్ టైగర్, గాడ్ బ్లెస్. సో నెక్స్ట్ టైగర్స్ హనుమాన్ సార్. హనుమాన్ సార్, జ్యోతి మేడం. జయ మాధవ్, గుడ్ మార్నింగ్ మాధవ్. మాధవి 2025 లో సీరియస్ గా తీసుకొని కంపల్సరీ మా గురించి రూబీ కంప్లైంట్ చేస్తాం మా గురించి. రూబీ కంపల్సరీ కంప్లీట్ చేస్తాం, ఓకేనా? ఎస్ మాధవ్. కంగ్రాచులేషన్ టైగర్, చేయాలి. కింద డౌన్ లైన్స్ రూబీ అవుతున్నప్పుడు మనం ఎందుకు కాకూడదు, ఓకేనా? చేసుకొని రూబీలు అవటం పెద్ద మ్యాటర్ కాదు, డైమండ్ కూడా కావచ్చు, ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాధవ్. రైట్, నెక్స్ట్ జ్యోతి మేడం. జ్యోతి మేడం, యశ్వంత్ సార్, జోష్నా మేడం. జయ మాహుజీ, గుడ్ మార్నింగ్ మాహుజీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మాహుజీ. నా జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. కంపల్సరీగా గురూజీ నెక్స్ట్ ఈ 2025 సంవత్సరం మంచిగా వర్క్ చేసి ఖచ్చితంగా రూబీ పొజిషన్ కు వస్తాం మాహుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాహుజీ. రైట్, గాడ్ బ్లెస్ యు మేడం, కంగ్రాచులేషన్. సో రూబీ అని రాశారు మీది యశ్వంత్ సార్. యశ్వంత్ సార్, వెల్కమ్. రూబీ రాయమంటారా, మీరు కూడా డైమండ్ చేయమంటారా, రాయమంటారా? లేదు గురించి డైమండ్ అంటట్టు, మీ ఆవిడ రూబీ చెప్తే నువ్వు కూడా డైమండ్ అంటే అదే రాసేస్తాను. పుష్పా సినిమాలో అదే చూపించాడు, అలా ఆవిడ ఏమడితే అదే అంతకాలం మించి సీఎం ని మార్చి పడేశాడు. ఖచ్చితంగా రూబీ ఏమో నేనేమో అనుకున్నా, నన్ను పిలిచినప్పుడు టాపౌట్ చేస్తాను అని చెప్దాం అనుకున్నా మావర్జీ, కానీ జోస్నా మేడం రూబీ చెప్పారు మావర్జీ. అంటే పెద్దగా ఆలోచిస్తున్నాను కాబట్టి పెద్దగా అయిద్దని నూతన సంవత్సరంలో ఖచ్చితంగా రూబీ అయిపోతాం. థ్యాంక్ యూ. సూపర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ థింకింగ్. అంటే మన మైండ్ లో ఉంటుంది అనమాట. మనం గొప్పగా పెద్దగా ఆలోచిస్తే పెద్దగా అయింది, ఓకేనా? సో రైట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో రైట్, నెక్స్ట్ లెజెండ్స్. నెక్స్ట్ జ్యోతి మేడం, పాటిపల్లి సుధాకర్ సార్, దీప్తి రత్న గారు, నూతన శివప్రసాద్ గారు, నలుగురు ఉన్నారు. ఇంకా ప్లాటినం డబల్ లీడర్స్ లేరా వీళ్ళు? జ్యోతి మేడం లేదా? సుధాకర్ సార్ లేడా? దీప్తి రత్న లేడా? లేడు మా బుల్దీప్ రాలేదు. శివప్రసాద్ సార్ లేడా? నూతన శివప్రసాద్ గారు లేడా? సో రైట్, సో సంజయ్ నాయుడు మేడం, వెల్కమ్. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. 2024 లో ఏదైతే మిస్టేక్స్ చేసుకున్నామో మా గురుజీ, అవి 100% ఏమీ లేకుండా 2025 లో 100% వర్క్ చేసి, సో మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో మా గురుజీ 50 మెంబర్స్ లేడీ డైమండ్స్, ఖచ్చితంగా నా వంతు ఎఫర్ట్ అనేది పెడతాను మా గురుజీ. 100% ఎవరైతే వస్తున్నారో వాళ్ళని సిస్టమ్ కి కనెక్ట్ చేసి లీడర్స్ గా తయారు చేస్తాం మా గురుజీ. ఖచ్చితంగా మీ డ్రీమ్ లో నా వంతు కృషి అనేది పెడతాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం కల్పించింది. సో గ్రేట్, గాడ్ బ్లెస్ యు మేడం. సో రైట్ టైగర్స్, ఇంకా ఎవరైనా ప్లాటినం డబల్ ఎడుస్తున్నారా? ఎవరైనా ఇంకా ప్లాటినం డబల్ ఎడిస్ మాట్లాడుతున్నారా? కమిట్మెంట్ చెప్పాల్సిన ఉన్నారా? మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. ప్లాటినం డబల్ లీడర్స్ ఎవరైనా ఉంటే మీరు కమిట్మెంట్ చెప్పొచ్చు. కే జ్యోతి మేడం, పాటిపల్లి సుధాకర్ సార్, పులి దీప్తి రత్నం, రూతు శివప్రసాద్. వెంకట సాగర్ సార్ మీ టీం వాళ్ళు ఇద్దరు లేరు. సంజయ్ మేడం, జ్యోతి మేడం లేదు. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. సుధాకర్ సార్ మార్జీ, మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. మార్జీ 100% మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. నెక్స్ట్ నా డైమండ్షిప్ అనేది మార్జీ, డైమండ్షిప్ అనేది మాత్రం ఉండిద్ది మార్జీ. నాది 100% 2025 ఎండింగ్ కల్లా మార్జీ డైమండ్షిప్ తీసుకోవాలని చెప్పేసి నా డ్రీమ్ మార్జీ. 100% అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ యాక్షన్ చేస్తూ మార్జీ ఆ విధంగా ప్లాన్ చేసుకొని మీ బ్లెస్సింగ్ తో మీ గైడెన్స్ తో ముందుకెళ్తాను మార్జీ. ఇది నా కమిట్మెంట్ మార్జీ. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ టైగర్, డైమెన్షన్ ప్రాసెస్ అని కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మార్జీ. నెక్స్ట్ టైగర్స్, నెక్స్ట్
జయ మా జ్యోతి గురుజీ మేడం. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. ఖచ్చితంగా మా గురుజీ మా లెవెల్స్ ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాం మా గురుజీ. నెక్స్ట్ ఇయర్ కి ఈ టైం కల్లా ఖచ్చితంగా రూబీలో ఉండాలని నేనైతే మీ బ్లెస్సింగ్స్ తో కోరుకుంటున్నాను మా గురుజీ. నా డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో నా లెఫ్ట్ రైట్ లో ఖచ్చితంగా ఒక ఆర్డర్ లో వచ్చేలా చూసుకుంటాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా. గ్రేట్ మేడం రూబీ, కంగ్రాచులేషన్. నెక్స్ట్ దీప్తిరత్నం గారు, ఋతు శివప్రసాద్ గారు, ప్లాటినం అబోవ్ లీడర్స్ ఉన్నారా? రైట్. సో ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ నాకు కమిట్మెంట్ ఇచ్చేసారు. సో రైట్, ఇదనమాట. సో ఇప్పటి వరకు కమిట్మెంట్స్ ఓకే, క్లియర్. ఇది నేను ఫేస్బుక్ లో పెడతాను ఈ పోస్ట్ చూడండి. రేపు నెక్స్ట్ మళ్ళీ రిమైండర్